హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 57 మినిట్స్ వరకు ఉంది. కంప్లీట్ చేసేందుకు 6 అవర్స్ అయితే పడుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ పేరు పెట్టినా కానీ కొంచెం మధ్యలో అక్కడక్కడ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు కొంచెం బూతులు మాట్లాడుకుంటుంటారు. అది కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్తో చూస్తేనే బెటర్. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2 ఈ రెండు చూస్తే ఈ సిరీస్ మంచిగా కనెక్ట్ అవుతాము, లేకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, శ్రీకాంత్ తివారీ అతని సీనియర్ ఇద్దరు కలిసి ఆఫీస్ వర్క్ మీద నాగాలాండ్ వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు అతని సీనియర్ చనిపోతాడు. అతను ఎందుకు చనిపోయాడు, ప్రాబ్లం ఇతనేనా, చివరికి ఏం జరిగింది అన్నది సిరీస్లోనే చూడాలి. మైనస్ పాయింట్స్ నాకైతే చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్లో అందరి యాక్టింగ్ బాగుంది, బీజిఎం కూడా బాగానే ఉంది, ఎక్కడ బోరింగ్గా అనిపించదు. 6 అవర్స్ వరకు ఉన్నా కానీ ఎక్కడ బోరింగ్గా అనిపించదు. చివరిగా నా కంక్లూజన్, ఫ్యామిలీతో చూడాలంటే మాత్రం కొంచెం కష్టం. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అక్కడక్కడ బూతులు మాట్లాడుతుంటారు, అది ఇబ్బంది పడవచ్చు. ఇంకా 5th ఎపిసోడ్లో ఒక కిస్ సీన్ ఉంటుంది, అది కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇంకా ఎండ్ కాలేదు, సీజన్ 4 కూడా ఉంది. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.